తిరుపతి నగరంలో చోటు చేసుకున్న రాజకీయ ఘర్షణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఘటనపై తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి బస్టాండ్ సమీపంలో జనసేన టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని, ఈ దాడిలో టీడీపీకి చెందిన మునిశంకర్, రాజానాయుడు గాయపడినట్లు ప్రముఖ వార్తాపత్రికలో ప్రచురితమైందని అజయ్ కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నగరంలో శాంతి భద్రతలకు పూర్తిగా క్షీణించాయని, నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపించారు. చిన్న చిన్న వ్యాపారులను భయపెడుతున్నారని, రోజు రోజుకు ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని మండిపడ్డారు. నిత్యం గోవిందనామాలతో పవిత్రంగా ఉండే భక్తి క్షేత్రంలో నేడు రక్త తర్పణం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నాయకుల ఘర్షణలు భక్తులను తీవ్ర భయంభ్రాంతులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. తిరుపతి నగరంలో రోజు రోజుకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి నాయకుల యొక్క ఆగడాలు పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిందే తడువుగా గడిచినటువంటి కాలం మొత్తం చిన్న చిన్న వ్యాపారస్తులని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతూ నగరంలో రౌడీజము, గూండాయిజము చేసేటువంటి ప్రవృత్తి కలిగిన వారిని ప్రజాప్రతినిధులు పక్కన పెట్టుకొని తమ సొంత అవసరాల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలలుగా తిరుపతి పుర ప్రజలు, సామాన్యులు, ప్రత్యేకించి భక్తులు మాట్లాడుతున్న ఒకే ఒక నినాదం, ఏందిరా మనకి కర్మ అనే ఒక నినాదాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల నుంచి తిరుపతి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జెట్ న్యూస్.